అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్లౌడ్ ఏఐ గురించి తెలుసుకుందాం. క్లౌడ్ ఏఐ అంటే ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, దీని ద్వారా మనం ఏ ఏ పనులు చేయవచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, వాట్ ఈస్ క్లౌడ్ ఏఐ? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్లౌడ్ ఏఐ? క్లౌడ్ ఏఐ అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, నేను న్యూ టెస్ట్ యాడ్ చేస్తాను. ఓకే, క్లౌడ్ ఏఐ అంటే ఏంటంటే, ముందుగా క్లౌడ్ ఏఐ అంటే ఏంటో చూద్దామండి. క్లౌడ్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. దీనిని ఆంథ్రోపిక్ అనే కంపెనీ అభివృద్ధి చెందింది. ఏం కంపెనీ అన్నాను ఆంథ్రోపిక్ కంపెనీ. ఇది ఈ కంపెనీ అండి, ఆంథ్రోపిక్ కంపెనీ అనేది అభివృద్ధి చెందిందండి, చేసింది. సో మనం ఏదైనా ప్రశ్న అడిగితే కొన్ని సెకండ్స్ లో సమాధానం వస్తుందండి. లైక్ చాట్ జీపీటీ అండి, లైక్ చాట్ జీపీటీ జెమిని ఉంది కదా, అలానే ఇది కూడా ఉంది. ఇది చాట్ జీపీటీ లాగానే పనిచేస్తుందండి. మీరు దీన్ని చదువు, ఉద్యోగం, కోడింగ్, డాక్యుమెంట్స్, పవర్ బిఎస్, ఎస్క్యూఎల్, పైథాన్ వంటి అనేక విషయాలు ఉపయోగించుకోవచ్చు అండి. ఇందులో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. ఏం కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు సపోజ్ పవర్ బిఐ నేర్చుకోవాలన్నా, ఎస్క్యూఎల్ నేర్చుకోవాలన్నా, లైక్ ట్యాబ్లు నేర్చుకోవాలన్నా ఏదో నేర్చుకోవచ్చండి. ఇందులో ఎస్క్యూఎల్, పైథాన్ నేర్చుకున్న అనేక విషయాలకు ఉపయోగించవచ్చండి. ఇది పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. పైథాన్ కానీ ట్యాబ్లు కానీ ఏది మీరు నేర్చుకోవాలని ఇందులో నేర్చుకోవచ్చు అండి. లైక్ చాట్ జీపీటీ, జెమిని ఉన్నాయి కదా యాప్స్, సేమ్ అలానే ఇది కూడానండి, అలానే పనిచేస్తుంది అనమాట. సో వాట్ క్యాన్ క్లౌడ్ ఏఐ డూ? క్లౌడ్ ఏఐ అసలు ఏం చేస్తుందంటే, ఎవరిని అడిగితే ఇలా చెప్పండి. క్లౌడ్ ఏఐ ద్వారా మనం చాలా పనులు చేయవచ్చు. ఎలా అంటే ఈమెయిల్స్ రాయవచ్చు. వీటిని ఇంకో టెక్స్ట్ యాడ్ చేస్తాం. క్లౌడ్ ఏఐ ద్వారా మనం ఏమేమి చేయవచ్చు అంటే, ఫస్ట్ పాయింట్ ఈమెయిల్ రాయవచ్చు. జస్ట్ ఈమెయిల్ అని రాస్తానండి ఇక్కడ, అయితే మీరు అర్థం చేసుకోండి. ఈమెయిల్ రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్ తయారు చేయవచ్చు. రెజ్యూమ్ అని పెడదాం. ఓకే, రెజ్యూమ్ తయారు చేయవచ్చు. ఇంకా పవర్ బిఐ డాట్స్ ఫార్ములాస్ అడగవచ్చు. పవర్ బిఐలో డాట్స్ ఉంటుంది కదా, డాట్స్ ఫార్ములాస్ అది అడగవచ్చు అండి. మీకు ఒక పవర్ బిఐ కావాలి అంటే నేను ఆల్రెడీ చేసి ఉంచాను, అది మీరు చూడండి, రిఫర్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి పెడితే మీకు నేను పర్సనల్గా రీచ్ అవుతానండి. ఓకే, పవర్ బిఐ డాట్స్ ఫార్ములాస్, పవర్ బిఐలో డాట్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, దాన్ని అడగవచ్చు. డాట్స్ ఫార్ములాస్, డాట్స్ ఫార్ములాస్ అడగవచ్చు. ఇంకా ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయవచ్చండి. ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ మరియు ప్రెజెంటేషన్స్ తయారు చేయొచ్చండి. రిపోర్ట్స్, లేకపోతే ప్రెజెంటేషన్స్ అండి, ప్రెజెంటేషన్స్ తయారు చేయవచ్చండి. మనం ఆఫీస్కి కావాల్సిన అన్ని వర్క్స్ చేయొచ్చండి. దీని మెయిన్ ఉద్దేశం అదండి. పెద్ద పీడిఎఫ్ ఫైల్స్ కూడా సమ్మరీ చేయించవచ్చు అండి. లార్జ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా కొన్ని, ఎలాంటి 20 MB ఇలా 40 MB ఇలాంటి ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని సమ్మరీ చేయించవచ్చు అండి. లార్జ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇక్కడ. దీంతో ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి. నేను ఇలా అడుగుతున్నాను,
ఎలా అంటే రైట్ డాట్స్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ అని ఉందంటాం క్వశ్చన్ ఇది. రైట్ డాట్స్ ఫార్ములా to calculate total sales. ఇలా క్వశ్చన్ ఉందనుకోండి, వెంటనే క్లౌడ్ ఒక డాట్స్ ఫార్ములా వస్తుందండి. ఎలా అంటే చూడండి, ఇది ఇలా మనం ఇచ్చామనుకోండి, ఎలా అంటే టోటల్ సేల్స్ ఈక్వల్ టు sum of sales ఈ స్క్వేర్ బ్రాకెట్స్ సేల్స్ ఇలా ఇచ్చేస్తుందండి. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుదాం. ఎలా అంటే లెస్, మీకు అది రాసి చూపిస్తాను చూడండి. ఇది కదా క్వశ్చన్, జస్ట్ కాపీ చేశాను. ఇప్పుడు క్లౌడ్ ఏలో అడుగుతున్నానండి. యాక్చువల్ ముందు టాపిక్ వేరే కదా, జస్ట్ జనరల్ గా టుడే డేట్ అడిగాను, నెక్స్ట్ హాయ్ గ్రీటింగ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను సడన్ గా దట్స్ అడిగాను అనుకోండి, అది అయినా ఆన్సర్ ఇస్తాను అనమాట కావాల్సింది. చూసారా, టోటల్ సేల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సేల్స్ సేల్స్ ఆఫ్ సేల్స్ అవే ఇచ్చాను కదా. అంటే యూనిట్ ప్రైస్ అనేది కాలం నేమ్ అనమాట. అంటే మన యూనిట్ ప్రైస్ ఇవ్వలేదు. క్వాంటిటీ అనేది కూడా కాలం పేరు. సో అది ఇవ్వలేదండి. మన కాలమ్స్ ఉంటే మనకి ఇలా డాట్స్ ఫార్ములాస్ అన్నీ ఉంటుంది అని మనం ఇచ్చిందండి. ఒకవేళ మన టేబుల్ చూసి మనం ఐడెంటిఫై చేసవచ్చు కదా, క్వాంటిటీ అనే కాలం ఎలా ఉంది, నెక్స్ట్ యూనిట్ ప్రైస్ అనేది అలా మనం డినోట్ చేసాం, చూసి ఆ ప్లేస్ లో పెడతామండి, సరిపోద్ది. ఓకే, చూసారా, ఈజీ వచ్చేసింది, వితిన్ 2 seconds లో వచ్చేసింది. సో ఇదండి, చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాము. ఎక్స్ప్లెయిన్ క్యాల్కులేట్ ఫంక్షన్స్ ఇన్ పవర్ BI అని అడుగుదాం అనుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ క్యాల్కులేట్ అంటే దీని ముందు పవర్ BI సిరీస్ చెప్పాను కాబట్టి నాకు అది గుర్తుని రాస్తున్నానండి. ఎక్స్ప్లెయిన్ క్యాల్కులేట్ ఫంక్షన్స్ ఇన్ పవర్ BI అని చెప్పాను. పవర్ BI లో క్యాల్కులేట్ ఫంక్షన్స్ అన్ని రాస్తుందండి. చూడండి, రాసి ఎంటర్ చేసి చూపిస్తున్నాను. వితిన్ 10 seconds, ఓకే, 10 seconds లో చూపిస్తుంది. చూస్తారా, క్యాల్కులేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ ఫ్రమ్ ఫిల్టర్ సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో మనం ఏం రాయాలి, ద క్యాల్కులేషన్ టు పర్ఫార్మ్ మనం సమ్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే యావరేజ్ చేయాలనుకుంటున్నాము, లేదా కౌంటర్ రోస్ చేయాలనుకుంటున్నామో అది రాస్తామండి ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో. ఫిల్టర్ 1 ఫిల్టర్ 2 అంటే ఏం రాస్తామో క్రింద ఇచ్చారు చూసారా. ఆప్షనల్ ఫిల్టర్ arguments that modify the context before the expression is evaluated. ఫిల్టర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం రాస్తామండి. ఓకే, అలా మనం క్లౌడ్ AI అనేది అలా యూస్ చేస్తామండి మనం. ఇది చాలా స్పీడ్గా ఉంటుందండి. మనకి ఏ టూల్స్ లో చాలా స్పీడ్ అనేది క్లౌడ్ AI ఒకటి, నెక్స్ట్ ChatGPT, ఈ రెండు చాలా స్పీడ్గా ఉంటాయి. అంటే దీని అంత స్పీడ్గా మిగతా యాప్స్ ఉండవు అనమాట. జెమినీ కానీ లేకపోతే ఇంకా వేరే యాప్స్ తీసుకోండి, మీరు ఏమైనా తీసుకుంటే అది అంత స్పీడ్గా ఉండదు అనమాట. సో ఇది మాత్రం చాలా స్పీడ్ అండి. క్లౌడ్ AI దీని అడ్వాంటేజెస్ చెప్తాను ఇప్పుడు మీకు.
అడ్వాంటేజెస్ ఏం చెప్తాను చూడండి. అడ్వాంటేజెస్ ఏంటంటే క్లౌడ్ ఏ ఉపయోగించడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఏంటంటే చాలా వేగంగా సమాధానం ఇస్తుంది, వెరీ స్పీడ్గా మనకి సమాధానం రిజల్ట్ అనేది వస్తుందండి. ఇంకా క్లిష్టమైన విషయాలను సులభంగా వివరిస్తుంది. అర్థమైంది కదా. అంటే కష్టమైన మనం ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చామనుకోండి, అది చాలా సింపుల్గా డీటెయిల్గా వివరిస్తుందండి. నెక్స్ట్ కోడింగ్ లో చాలా ఉపయోగపడుతుందండి. మీరు పైథాన్ అని జావా అని కోడింగ్ మీరు తీస్తున్నారనుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ విషయంలో స్టూడెంట్స్ మరియు ప్రొఫెషనల్స్ ఇద్దరికి ఉపయోగం అండి ఇది, ఉపయోగకరం. నెక్స్ట్ రిపోర్ట్స్ మరియు డాక్యుమెంట్స్ కూడా తయారు చేయగలదు. ఇందులో మన రిపోర్ట్స్ అని డాక్యుమెంట్స్ ఇవి కూడా మనం తయారు చేయగలదండి ఇది క్లౌడ్ ఏ అనేది. ఓకే, అవి అవి అడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ ఏ అండ్ చాట్ జీపీటీ చెప్తానండి. డిఫరెన్స్ అంటే ఏం లేదండి, ఇంచుమించు రెండు సేమ్ ఏ కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు క్లౌడ్ ఏ మరియు చాట్ జీపీటీ మధ్య చిన్న తేడా చూద్దాము. ఇప్పుడు క్లౌడ్ ఏ అనేది ఏం చేస్తుంది చెప్తాను, నెక్స్ట్ చాట్ జీపీటీ చెప్తానండి. క్లౌడ్ ఏఐ ఇదేంటే పెద్ద డాక్యుమెంట్స్ ని చదవడంలో చాలా బాగుంటుందండి ఇది. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే రైటింగ్ మరియు అనాలిసిస్ లో బలంగా ఉంటుందండి. ఇది చాలా మీకు హెల్ప్ అవుద్ది. ఇందులో ఏదైనా మీరు ఒక దీని మీద మీరు దేనో మీద వ్యాసం రాశారనుకోండి, అటువంటి టైంలో నెక్స్ట్ ఏదైనా ఒక డేటా తీసుకుని దాన్ని అనలైజ్ చేయాలనుకోండి, అలాంటి విషయాల్లో చాలా బలంగా ఉంటుందండి ఇది. రిపోర్ట్స్ తయారు చేయడంలో ఉపయోగపడుతుందండి ఇది. నెక్స్ట్ చాట్ జీపీటీ ఏంటంటే కోడింగ్ అని, లెర్నింగ్ అని, టీచింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్ లాంటి పనుల్లో చాలా ఉపయోగపడుతుందండి. పవర్ బిఐ, ఎస్క్యూఎల్, పైథాన్ వంటి ట్యూటోరియల్స్ విషయంలో కూడా సహాయం చేస్తుందండి. నెక్స్ట్ చాట్ జీపీటీ, క్లౌడ్ రెండు కూడా మంచి ఏ టూల్స్ అండి. ఏది ఉపయోగించాలో మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చండి. సో ఫైనల్గా నేను కన్క్లూజన్ ఇస్తాను. ఈ వీడియోలో మనం క్లౌడ్ ఏ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని ప్రయోజనాలు ఏమిటి అనేవి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఏ టూల్స్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ మరియు పైథాన్ విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.